బీఆర్ఎస్ లో కవిత కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ లో కోవటులున్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత నిన్న కామెంట్ చేయడం మరింత దుమారు మెరిపింది. కవితను సంజాయిషి కోరే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. కవిత కామెంట్స్ పై అధినేత కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. తనను వివరణ కోరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత బీఆర్ఎస్ ను వీడనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ లో కవిత కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ లో కోవటులున్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత నిన్న కామెంట్ చేయడం మరింత దుమారం రేపింది. కవితను సంజాయిషి కోరే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. కవిత కామెంట్స్ పై అధినేత కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. తనను వివరణ కోరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత బీఆర్ఎస్ ను వీడనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, నిన్న చూసాం కవిత కామెంట్స్ కు సంబంధించి బీఆర్ఎస్ లో దుమారం రేపింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఉంది. అయితే నిన్న కవిత మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ కోరే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ మంచివాడే కానీ కేటీఆర్ చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నారని ఆమె చేసింది. దాంతో పాటుగా లేఖ రాసింది నేనే. లేఖ రాసిన మాట వాస్తవం. 6 పేజీలతో కూడిన లేఖ రాశాను. అనేక సలహాలు సూచనలు నేను చేశాను. కానీ నేను రాసింది లేఖ 2వ తారీఖు. కానీ అది ఎలా బయటికి బహిర్గతమైనది అనేది నాకు అనుమానాలు కలుగుతున్నాయి. అది ఎవరు చేశారనేది కూడా తెలియాలి. పార్టీలో ఉన్నవారు చేశారా లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా అనేది కూడా నాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలనేది ఆమె ప్రధాన డిమాండ్. కాబట్టి సో మరి ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ దానిపైన ఏమి వివరణ ఇస్తారనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కేసీఆర్ సూచన మేరకే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని లేపాయి. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పార్టీలో మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎవరు పార్టీలో కోవట్లు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వారు దయ్యాలు ఎవరున్నారు, అసలు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు లేఖ బహిర్గతమైంది, నేరుగా అది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారికి ఇచ్చారా లేక లేదంటే నేరుగా మీడియాకి ఇచ్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి సో దీన్ని బట్టి చూస్తే మరి కేటీఆర్ దాని గురించి వివరణ ఏమిస్తారు. ఒకవేళ ఎవరైనా కోవట్లు ఉన్నారంటే ఎవరు ఆ పని చేశారనే దానిపైన పార్టీ నిమగ్నమై ఉంటుందా, చర్యలు ఉంటాయా లేకపోతే వారిపైన లేదంటే అసలు కవిత ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు దానిపైన చర్యలు ఏమైనా ఉంటాయా కవిత పైన అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా కాక కోరితే కవిత తర్వాత ఏం సమాధానం ఇస్తుంది అనేది కూడా తెలియాల్సింది. లేకపోతే మాత్రం కొత్త స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. అనిల్, కవిత త్వరలోనే కొత్త పార్టీ పెడుతుందంటూ కూడా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనిపైన కవిత ఎక్కడ కూడా నిన్న మాట్లాడలేదు. ఆమె మరి చూడాలి ఇప్పుడు కేటీఆర్ మీడియా సమావేశం అనంతరం కవిత మరి ఏమైనా స్పందిస్తుందా లేదా, కేటీఆర్ ఏం మాట్లాడతారన్నది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే ఈ లేఖ బహిర్గతమైన దగ్గర నుంచి కేటీఆర్ నిన్న మీడియా సంప్రదించగా ఆయన నిరాకరించాడు, మీడియాతో మాట్లాడడానికి నిరాకరించాడు. సో ఇప్పుడు మరి ఆయనే 11 గంటలకి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కేటీఆర్. సో కవిత చేసిన వ్యాఖ్యలు పట్ల ఆయన ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఫర్దర్గా తన తర్వాత కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి కవిత కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. మరి కవిత వ్యాఖ్యలకు ఎవరైనా కోరుతారా లేదంటే మన చర్యలు తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా మాత్రం కొత్త స్పెక్యులేషన్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా కొంతమంది వల్ల పార్టీ నష్టం కలుగుతుందనేది కవిత వాదన. దాంతో పాటుగా కొన్ని అంశాలు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ రోజు మాట్లాడితే బాగుందనేది ఆమె కొన్ని సూచనలు చేసింది. దాని తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే బాగుందనేది ఆమె సూచన చేసింది. అలా చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ బంధం గట్టిగా ఉన్నదనేది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల అది ఇంకా ఎక్కువైపోతుందనేది ఆమె వాదన. దాని ద్వారా బీజేపీ బలపడే అవకాశం ఉన్నదని స్వయంగా పార్టీలోని చర్చనీయాంశంగా మారుతుంది, చర్చించుకుంటున్నారనేది కూడా ఆమె చేసింది. కాబట్టి సో ఈ వ్యాఖ్యల పట్ల మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఏం చెప్తారనేది కూడా తేలాల్సింది. ఒకటి లేఖపైన ఖచ్చితంగా లేఖలో
కవిత పేర్కొన్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి కేటీఆర్ మాట్లాడతారు. దాని తర్వాత నిన్న అమెరికా పర్యటన ముగించుకుని నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో కవిత మీడియాతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానిపైన కేటీఆర్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మరి చూడాలి, మరి అంటే పార్టీలో కోవట్లున్నారు, నేను రాసిన మాట లేఖ వాస్తవం అన్నప్పుడు ఆ లేఖనే ఒకవేళ కేటీఆర్ తప్పుపడతారా, లేదంటే ఆ లేఖ ఏ విధంగా బహిర్గతమైంది, బహిర్గతం చేసిన వారు ఎవరు అనే పనిలో నిమగ్నమై బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఒకవేళ చేస్తే వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, అసలు కేటీఆర్ చుట్టూ ఎవరున్నారు, దయ్యాలంటే మరి ఎవరున్నారు, కేటీఆర్ చుట్టూ ఉండేది కొంతమంది, సో ఆ పేర్లు కూడా మరి ఆ కవిత త్వరలోనే ఏమైనా బయట పెడుతుందా, లేదంటే మౌనంగా ఉంటుందనేది కూడా చూడాలి. లేదు మరి కోవట్లు ఉన్నారంటున్నా, కోవట్లు ఎవరున్నారు అనేది కూడా మరి పార్టీ తెలుసుకునే పనిలో నిమగ్నమే ఉంటుందనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా కవిత రాసినటువంటి బహిరంగ లేఖ ఒకటి, నేను ఆమె శంషాబాద్ లో మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలపై కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి కవిత కూడా స్పందించే అవకాశం ఉంది. స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంటే ఏంటి, కవిత బయటికి వెళ్తుంది, కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతుంది అనేది కూడా స్పెక్యులేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చూడాలి. ఆమె మాత్రం నేను చాలా గట్టిగా చెప్పింది, నేను కేసీఆర్ అంటే ఉంటాను, ప్రత్యామ్నాయం బీజేపీకి కాంగ్రెస్ కి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయం, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాకపోతే కేసీఆర్ చుట్టూ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటికి పంపించాలి, తద్వారా పార్టీ చాలా బలం అంటే బాగుపడుతుంది అనేది కూడా ఆమె చెబుతుంది. దాని ద్వారా కొందరు పార్టీలో కూడా కొందరు కోవట్లు ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కూడా ఆమె చెప్పుకొస్తుంది. కాబట్టి మరి చూడాలి, మరి కేటీఆర్ ఏం చెప్తారు. అంటే కోవట్లు ఉన్నారంటే మరి కోవట్లు ఉన్నారు, చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్తారా, లేదు కవిత అది నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కేటీఆర్ చెప్తారా, ఏం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత మరి మళ్ళీ కవిత కూడా స్పందించే అవకాశం అయితే ఉంటుంది. సైదులు చూసాం, నిన్న కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గుర్రుగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు నేరుగా కవిత కేసీఆర్ ను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అంటే ఎలా స్పందిస్తారు కేసీఆర్ అనేది ఆసక్తి రేపుతుంది. నిన్న అమెరికా పర్యటన ముగించుకొని నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ఆమె హైదరాబాద్కి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా ఎల్బీనగర్ బంజారాహిల్స్ లో ఎల్బీనగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళింది. సో ఈ రోజు కేసీఆర్ తో కవిత భేటీ కాబోతుందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి కేసీఆర్ కవితకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇలాంటి సమయంలో, అంటే ఒకటి లేఖ బహిర్గతం కావడం, నిన్న ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల మరి కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. తద్వారా మరి ఇంకోటి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు ఇప్పటికే కేసీఆర్ నిన్న గురుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. దానిలో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కి కేటీఆర్ ను స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు అర్జెంట్ గా చేయాల్సిందని ఆదేశించేటట్టుగా తెలుస్తుంది. సో అందుకని నిన్న కవిత చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కొంత గురుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో అది అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా అది ఎక్కడ చెప్పకూడదు. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంతవరకు ఎవరు ధైర్య సాహసాలు కూడా చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలో ఇది ఒక పెద్ద కుదుపు అని కూడా మనం చెప్పవచ్చు అనిల్. ఎందుకంటే 25 ఏళ్ల ప్రస్థానంలో ఇలాంటి ఘటన బీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ జరగలేదు. కుటుంబ కలహాలకు సంబంధించి మొదటిసారి అనమాట, తొలిసారి కవిత బహిరంగ లేఖ ఒకటి రాయడం, తద్వారా మీడియా ముందుకు వచ్చి తను లేఖ రాసిన మాట వాస్తవమే, కానీ ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అనేది కూడా నాకు తెలియాల్సిందని చెప్పేసి ఆమె ప్రధానంగా డిమాండ్ చేయడం, ఇప్పటికైనా సరే కొందరు కోవట్లు ఉన్నారు వాళ్ళు పంపించాల్సింది అని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ల ప్రస్థానంలో పెద్ద కుదుపు లాంటిది ఇది. కాబట్టి మరి చూడాలి కవిత పైన చర్యలు ఉంటాయా, లేదంటే కవితను పిలిపించుకొని మాట్లాడతారా. మొత్తానికైతే కేసీఆర్ అయితే కవితకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒకటి బహిరంగ లేఖకు సంబంధించి, అదేవిధంగా ఆమె నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కొంత గురుగా ఉండడం కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా కవిత చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించాల్సిందే అని చెప్పేసి పార్టీలో చర్చనీయాంశంగా మారడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు కాసేపట్లో మాట్లాడుతున్నారు. మరి చూడాలి కేటీఆర్ ఏం మాట్లాడుతారు, కేటీఆర్ చర్యలు కవిత పైన తీసుకుంటారా, లేదంటే కవిత చేసినటువంటి సూచనలు స్వీకరిస్తారా, లేకపోతే కోవట్లు ఉన్నారని చెప్పేసి అన్నారు కాబట్టి మరి కోవట్లను త్వరలో బయటకు పంపిస్తారా, ఎవరున్నారు కోవట్లు అనేది కూడా వారు కూడా విచారణ చేసుకుంటారా ఏంటి అనేది కూడా మనకైతే కవిత మీడియా సమావేశం తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాకపోతే కవిత నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కొంత గురుగా ఉన్నారు. మరి ఆమె ఈ రోజు కేసీఆర్ ని కలుస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మరి అపాయింట్మెంట్ కేసీఆర్ ఇచ్చారా లేదనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ లో ఉంటుంది తన నందీనగర్ తన నివాసంలో కవితతో పాటు తన భర్త అనిల్, పిల్లలు కూడా ఉన్నారు. చూడాలి మరి ఈ రోజు కేసీఆర్ తో కవిత భేటీ అవుతుందని ప్రచారం అయితే జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇస్తారా లేదా కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఏదైనా సరే 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత అనేక విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.